వితంతు మహిళలు, వృద్ధుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర శెట్టిబల్స సంక్షేమం అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ పరిశీలకులు కుడుప్పూడి సత్యబాబు అన్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదేశాల మేరకు ఆయన తెదేపా శ్రేణులతో కలిసి శుక్రవారం స్థానిక 3వ వార్డ్ రాజేంద్ర నగర్లో ఉదయం 6 గంటల నుండి ఇంటింటికి వెళ్లి సింగిల్ విడో పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వితంతు పెన్షన్లు నేటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ జరుగుతున్నాయని చెప్పారు. ఇంటి యజమానిని కోల్పోయిన వారిని గుర్తించి వారి జీవనోపాధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎంతో విశాల హృదయంతో ఆలోచించి వితంతువు పెన్షన్లు పథకాన్ని అమలు చేస్తున్నారని వివరించారు. అన్ని గ్రామాల్లో కోడి కోయకు ముందే తెల్లవారుజాము నుండి వారి ఇంటి ముందుకు వెళ్లి పెన్షన్లు ఇవ్వడం మహత్తర కార్యక్రమంగా సత్యబాబు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. వస్తాయండి అంటే చేస్తాం ఏ మాట ఇంకా ఎన్ని 4 ఈరోజు రాష్ట్రంలో ఉన్న వితంతులకి 1,10,000 మందికి కొత్త పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటగా సూపర్ 6 పథకాలతో పాటు యువకం ఎలక్షన్లో కూడా మనం ఇవ్వకుండా 3,000 పెన్షన్ 4,000 చేసి, అలాగే ఈ హ్యాండిక్యాప్లు 3,000 నుంచి 6,000 చేసి, అలాగే బెడ్ రీడ్ ఉన్న వాళ్ళకి ఏకంగా 15,000 రూపాయలు చేసిన ఘనత ఏమన్నా ఉందంటే అది ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మేమందరం కూడా గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే ఎన్నో పార్టీలు వస్తాయి, కానీ ముఖ్యంగా బీసీలను గుర్తించిన పార్టీ ఏదైనా ఉంటుంది అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో సూపర్ 6 పథకాలన్నీ ఒక్కొక్కటిగా చేయడం జరుగుతుంది. ఇంకా ఆగస్టు 15న ఈ ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటు దాని తర్వాత ఆడబిడ్డ నిధి కూడా త్వరగా చేసి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు సూపర్ 6 పథకాలు మాట ఇచ్చారో ఆ మాట కట్టుబడి మొత్తం అన్నీ కూడా పూర్తి చేయడం అయిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ముఖ్యంగా మా నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర మొదలెట్టినప్పుడు ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా ఎక్కడా కూడా నిరాశపడకుండా ప్రతిదీ కూడా కష్టాన్ని ఎదుర్కొని ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ముఖ్య పాత్ర పోషించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యాశాఖ మంత్రిగా ఆయన తీసుకున్నప్పుడు కానించి కూడా ఈ రోజు వరకు కూడా ఎన్నో మార్పులు చేసి, ముఖ్యంగా పిల్లలకి ఈ మధ్యాహ్న భోజన పథకంలో కూడా ఈ సన్నబియ్యం పెట్టి, అలాగే ఎప్పుడు చూడనే మనం ప్రైవేట్ స్కూల్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్లో మన ఈ బుక్స్ కానీ, ఈ బ్యాగులు కానీ, ఈ స్కూల్ డ్రెస్సులు కానీ ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో పోటీ పడుతున్నారు పిల్లలు. మొన్న కూడా షైనింగ్ స్టార్ అవార్డులో కూడా ఫస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళకి అందరికి కూడా 20,000 రూపాయలు అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే లోకేష్ గారు ఈ విద్యాశాఖ తీసుకున్నారో అప్పటి నుంచి కూడా పిల్లలు ఇంట్లో 2 ఉంటే 2, 3 ఉంటే 3 తల్లికి వందనం వేసి అందరు పిల్లలు కూడా చదువుకోవాలనే సంకల్పంతో మా నారా లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు.